ఈరోజు ప్రతి ఆదివారం నేను మా మిత్రులతో కలిసి శ్రమదానం చేస్తా ఉన్నాను. శ్రమదానం అంటే మేమే పారపట్టుకోవాలి, మేమే గడ్డపార తీసుకొని పోవాలన్న కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది, యంత్రాలు వచ్చినాయి, వాటి ద్వారా చాలా పని చేయించుకోవాలి. కానీ ఆ పేరు మీద మనం పాఠశాలకు కాలేజీలకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి మనకు ప్రత్యక్షంగా తెలిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం పరిష్కారం ఇవ్వగలుగుతారు, వ్యక్తిగా లేదా సమిష్టిగా లేకుంటే ప్రభుత్వం తరఫున. అందుకే ఈ శ్రమదానం కార్యక్రమం పెట్టినాం. మొన్న పాలిటెక్నిక్ కాలేజ్కి పోయినాం. ఆడ దాదాపు 32 ఎకరాలు ఉంది, చెట్లు పెరిగి అడవిలాగా ఉంది. ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకున్నాం. అక్కడ 10 ఎకరాలను క్లీన్ చేసి అక్కడ కూరగాయలు పండించాలి. ఆ కూరగాయలు పాలిటెక్నిక్ హాస్టల్లో చదువుతున్న పిల్లలకు వస్తాయి. దాని తర్వాత బయట మన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకున్న పిల్లలకు కూడా పోతాయి. ప్రభుత్వం ఇచ్చేది ఇస్తున్నాగా అదనంగా పౌష్టికాహారం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కూరగాయల ఖర్చు 40,000 అట హాస్టల్లో, పాలిటెక్నిక్ హాస్టల్లో. మరి ఆ 40,000 మిగులుతాయి కదా ఈ కూరగాయలు అక్కడికి ఇస్తే. ఇట్లా మంచి మనసుతోటి ఆలోచిస్తే, నిజంగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో ఆ మార్గాలలో మొదటి విద్యను ఎంచుకున్నాం కాబట్టి ఈ మహబూబ్ నగర్ విద్యానిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, అందరికీ మీ వంతు సహాయ సహకారాలు ఈ విద్యానిధికి అందించండి. ఇది నాకు ఇవ్వట్లేదు, నా చేతికి ఇవ్వట్లేదు. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు నిర్వహించే అకౌంట్ మా ద్వారా ఇచ్చినా అక్కడికి ఇస్తాం. ఏం కార్యక్రమాలు చేయాలనేది మేము కూర్చొని నిర్ణయిస్తాం. ఏ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలా, ఎటువంటి కార్యక్రమాల్లో ఇది ఖర్చు చేయాలా అనేది అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ ఏ ఆలోచనలు గ్రౌండింగ్ చేయాలన్నా కూడా ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణకు నిధుల అవసరం కూడా అంతే ఉంటుంది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ విద్యానిధికి, మహబూబ్ నగర్లో ఉన్న మేధావులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, వాళ్ళను కూడా మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఆలోచన. చాలామందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి మన పిల్లలకు, మన యువతకు, మన నియోజకవర్గం ప్రజలకు ఏ రకంగా మనం మేలు చేయగలుగుతామో మేలు అనే ఆలోచన. ఒక్కరు ఆలోచిస్తే అది కరెక్ట్ ఉండకపోవచ్చు, తప్పులు జరగవచ్చు. సమిష్టిగా 4 పెద్ద తలకాయలను కూర్చోబెట్టి ఆలోచిస్తే తప్పులు జరగడానికి అవకాశం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కాబట్టి ఈ వినూత్నమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టినాం. దీన్ని మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మా మీడియా మిత్రులను కూడా కోరుకుంటా ఉన్నాం. రేపు నా జన్మదినం అనేది అందరికీ తెలుసు. మా మిత్రులందరికీ, నా అభిమానులు కావచ్చు, నా కాంగ్రెస్ పార్టీలో నా సహచరులు కావచ్చు, అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టకండి నా దాని మీద. బర్త్డే అని చెప్పి ఒక ఫ్లెక్సీ కట్టకండి. ఒక్కొక్క ఫ్లెక్సీకి 1000-1500 రూపాయలు ఖర్చు. మీకు నిజంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రేమనో, సానుభూతో, లేదా మా నాయకుడు అని అనుకుంటే మీరు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి మీరు డొనేట్ చేయండి. అప్పుడు మా ఆలోచనలో భాగస్వామ్యం అయినట్టుగా, మా ఆలోచనలు పంచుకున్న వాళ్ళుగా మిమ్మల్ని మేము ఎంచుకుంటాం. సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి బర్త్డేకి కూడా నా దగ్గర ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంచుకుంటే మనం ఖచ్చితంగా సంవత్సరానికి 5 కోట్ల రూపాయల రాశిని పోగేయగలం. అంటే 5-6 వేల మంది పిల్లలకు మనం ఆత్మస్థైర్యం ఇవ్వగలుగుతాము, నిలబెట్టగలుగుతాము, లేదా మన స్కూళ్ళను బాగు చేసుకోగలుగుతాం. అలాగే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంది,
ఒక 5,000 10,000 రూపాయలు ఈ నిధికి డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక పేద విద్యార్థికి ఏదో ఒక మేలు జరుగుతుంది. చాలా దగ్గర ఈ సమిష్టి కృషితోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎందుకో మహబూబ్ నగర్లో ఆ స్ఫూర్తి కొరబడ్డది. మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ఒకరికొకరు పూనుకొని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. కాబట్టి మహబూబ్ నగర్లో కూడా అటువంటి వాతావరణం ఒకటి కల్పించాలి, అటువంటి వాతావరణ కల్పన జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కొంతమంది గీల్ చేయొచ్చు, అయ్యే పని అనొచ్చు, కానీ చిత్తశుద్ధితోటి పనిచేస్తే సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా ఎంత గొప్ప కార్యమైనా అవలీలగా సాధించవచ్చు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే ఎంతటి కష్టతరమైన పని కూడా మనం పూర్తి చేయొచ్చు. మేము ఆ రోజు బీఈడి కాలేజ్ పోయినాం. మహిళలకు టాయిలెట్ లేవు అని మేము మాట అనుకున్నాం, మేమే కలిసి కట్టేస్తామంటే మా సిరాజ్ ఖాదీ గారు ముందుకు వచ్చిండ్రు, మా నరసింహారెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. ఆ టాయిలెట్ నిర్మాణం పూర్తయిపోయింది. అంటే కేవలం 15 రోజులలో ఒక సమస్యకు మేము పరిష్కారం కనుగొన్నాం. దానికి ఎంత అయిందో, 1,00,000 అయిందో, 1,50,000 అయిందో, లేదా 2 లక్షలు అయిందో, కానీ 50 ఏళ్లుగా తీర్చలేని సమస్య కేవలం ఒక 15 నిమిషాల్లో మేము నిర్ణయం తీసుకుంటే ఆ సమస్య తీర్చుకుంటాం. అలాగే 10 సంవత్సరాలుగా రామరెడ్డిగూడెంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ సమస్య ఎవ్వరికి చెప్పినా తీరలే. కానీ ఈరోజు మీరు వెళ్ళి చూడండి, మొత్తం సాఫ్ అయిపోయింది అక్కడ. ఇంకా దాన్ని అభివృద్ధి చేయదలుచుకుంది. ఇట్లా అనేక సమస్యలు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాయి మన కోసం. ప్రభుత్వ పరంగా దాన్ని పూర్తి చేస్తామా, వ్యక్తిగతంగా మన కంట్రిబ్యూషన్తో పూర్తి చేస్తామా, లేదు ఇంకెవరితోటన్నా రేస్ చేసి రిసోర్సెస్ చేసి పూర్తి చేస్తామా, అన్నీ కలిపి పూర్తి చేస్తామా, సమస్యకు పరిష్కారం వెతకడమే రాజకీయ నాయకునిగా మా బాధ్యత, మా అందరి బాధ్యత. ప్రతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పోయినాం, వినోద్ కుమార్ గారు నేను కలిసి. ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడ. 1,50,00,000 రూపాయల పనులను మేము ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పేసినాం. అంటే 20 సంవత్సరాల నుంచి కూడా పూర్తి కాని సమస్యలను మేము తీరుస్తాము అన్న నమ్మకంతో వాళ్ళకు మాటించేసినాం. ఎందుకు? సమిష్టి కృషి. ఓ లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు మహబూబ్ నగర్లో ఇంకా ఉన్నారన్న నమ్మకంతో తలా ఒక చేయేస్తారు. మంచి కార్యక్రమానికి అందరూ కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు అనే ఒక నమ్మకం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అందరూ ముందుకొచ్చిండ్రో, ఇప్పుడు మహబూబ్ నగర్లో జరుగుతున్న ఈ విద్యా ఉద్యమంలో, ఈ విద్యా యాత్రలో అందరూ కూడా పాల్పంచుకుంటారనే నమ్మకం నాకు ఉంది. మేము ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. మీరు కొంతమంది వచ్చింది, కొంతమంది రాలే. 240 మంది మహిళలు ఉల్లాసంగా సంతోషంగా ఆ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు కోర్సు నేర్చుకుంటా ఉన్నారు, రూపాయి ఖర్చు లేకుండా. అటువంటి సెంటర్లు ఇంకొక 4-5 పెట్టాలనే ఆలోచన ఉంది. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్లకు ఏదో ఒక నైపుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు మహబూబ్ నగర్ విద్యానిధిని లాంచ్ చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాం. సార్, ఇది అకౌంట్ నెంబర్ 43676342
719 436 763 42719. బాబు ఇంకొకరి అందరికి ఇచ్చి సార్ లేచింది పడతారు ఉండే మీకు దీని ప్రకటన కూడా మీకు దీనికి ఉపయోగం జరగాలి. పేదరికం ప్రియారిటీగా తీసుకుంటే పేదరికాన్ని ప్రియారిటీగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. టాలెంట్ అంటే మీరు అన్ని సూచనలు ఇవ్వండి, ఆచరణ యోగ్యమైన ప్రతి సూచనను కూడా మేము గౌరవిస్తాం, ఆచరిస్తాం.